నిత్యావసర వస్తువుల ధరల బగబగ, అలాగే జగనన్న మోసం, అలాగే జగనన్న మోసం, అలాగే జగనన్న మోసం. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నువ్వేంది నాయన, ఉప్పల పాలకు ఎక్కువ, కేయ పాలకు తక్కువ. శ్రీరెడ్డికి ఎక్కువ, రోజారెడ్డికి తక్కువ. పేది నానికి ఎక్కువ, అవినాష్ రెడ్డికి తక్కువ. సెంచల్ కూడా ఎక్కువ, అన్నమానికి తక్కువ. పిచ్చి పరాకాష్ట చేసిన గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లు వేసిన గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. గ్రౌండ్ బయట అన్న బొమ్మే, గ్రౌండ్ లోపల అన్న బొమ్మే, బ్యాట్ మీద అన్న బొమ్మే, బాల్ మీద అన్న బొమ్మే, టీ షర్ట్ మీద అన్న బొమ్మే, చివరికి గార్డు మీద కూడా అన్న బొమ్మే. ఓ మై గాడ్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చిన్నపిల్లలు గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అంత పిచ్చి పరాకాష్ఠకి ఎంతకు తెగించారా పూని కక్కుతుల నా కమండలో. ఇలా చూడండి, జగన్మోహన్ రెడ్డి రూపొందించినటువంటి సంక్షేమ పథకాల కింద వచ్చేటువంటి మొత్తం ఉండేటువంటి నవరత్నాలు చూడాలని ఉందే. ఒకటి, ఎంజాయ్ విత్ గంజాయ్, బాయ్ బాబాయ్, భార్య ముద్దు, తల్లి చెల్లి వద్దు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పాన్ ఇండియా ప్యాలెస్లు, నా భూతే నా భవిష్యత్తు, ప్రకృతి కకృతి, ఎదిరిస్తే వేసేస్తా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వీధికో స్విమ్మింగ్ పూల్, బ్యాటిల్ విత్ బాటిల్. అంటే మొత్తం కూడా 9 నవరత్నాలు సంక్షేమ పథకాలు. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. కథమైంది, వచ్చి ముఖంలా ముఖం పెట్టి చూడు, ఖుషి అవుతావు. నన్నేం చూస్తున్నావే గాఢ చూడు, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. చూడండి పికప్ అయింది. ఇంట్లో భారతి మేడం అన్నం పెట్టేటట్లేదేమో, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా ఎక్స్ప్రెషన్స్ అంతా ఇచ్చి అందరి దగ్గర మింగులు తింటాడు జగనన్న, మింగులు తింటాడు జగనన్న. దువాడ శ్రీనివాస్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ చేస్తే నన్ను ఒక్కడిని అరెస్ట్ చేయబాకండి, మాధురిని కూడా లోపలేయండి. ఏమిటండి మీరు మాట్లాడేది? డబుల్ కార్డు బెడ్ కావాలా, ఓ జనరల్ ఏసీ కావాలా, కడియం నుంచి మల్లెపూలు కావాలా, మా వైజాగ్ నుంచి మాడుగుల హల్వా కావాలా. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఇవి రిక్వైర్మెంట్స్. నేనైతే పక్కా జగన్మోహన్ రెడ్డి అభిమాని, నిజంగా చెప్తున్నాను. యువకుడు ఏదో వదిలేస్తాడు అనుకున్నాం, నాశనం చేసి దెంగాడు. ఏముందండి, అన్ని బొక్కలు పెట్టి పోయాడు. లోపలేం లేదు, అన్ని చాలా నాశనం చేసి వెళ్ళిపోయాడు. అన్ని సెర్చ్ చేసుకోవాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే పుట్టుకు రావు కదా. ఇంకా అప్పులు చేసి ఎవడైనా ఎత్తాడు. బోర్డు కబుర్లు తెంగొద్దని చెప్పండి. ఏంటి బ్రో అంత మాట? వేసేసాడు, బాగా వేసేసాడు. మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం, మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుంది. గ్రామ స్థాయిలో జరుగుతూ ఉన్న అన్యాయాలను మనం సోషల్ మీడియాలోకి తీసుకొస్తాం. మన మెసేజ్ కూడా పార్టీ ఇక్కడ నుంచి మెసేజ్ ఇస్తే అయన్నొద్దు, పాయింట్కి రా. గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అవుతుంది, గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అవుతుంది. అది పర్కులేట్ కాదు రాయేదవా, సర్క్యులేట్. కూర్చోబెట్టి చెప్పండి రా. ఇది సోషల్ మీడియా పవర్. ఏంటి మమ్మీ ఎవడీడు?
కన్న నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో అట్లే భుజం పైన చెయ్యేసి తీసుకో చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రో శాస్త్రి చూసారా యాజ్ ఇట్ ఇస్ బాలబాబులా చేశాడే. దెబ్బలు పడతాయి రా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. ఏం మాట్లాడినా స్క్రిప్ట్ లేకుండా మేము మాట్లాడలేదు. స్క్రిప్ట్ ఎవరు ఇచ్చేవాళ్ళు? ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి, జీవిడి కృష్ణమోహన్ గారికి స్క్రిప్ట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు మాట్లాడతారు. ఒక కరీపఫ్ నాకు, ఒక కరీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. వాళ్ళు ఆయన అభిప్రాయాలని వీళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు. ప్రతి లైన్ కూడా మేము ఏమి మాట్లాడినా పైన మాట్లాడమంటేనే మాట్లాడేం తప్ప. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. నా కుటుంబంలో పోలింగ్ బూత్ లోకి నా వెనక వచ్చి నా కూతురు తెలుగుదేశం పార్టీకి ఓటేసింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. మీరు అమ్మఒడి కింద ఇచ్చింది ఒక కొంత అయితే 4 వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు. నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూ చక్రవడ్డీ, భూ చక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. మద్యంలో అది కూడా నాసిరకం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు. నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా చెప్తున్నా. ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద, నాకు సంబంధం లేదు ఆయనతో అని. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రోపగండా చేయించలేదా? టీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఇది ఆ పక్క ఆయన ఉన్నాడు, ఒక ఆయన వైఎస్ఆర్ కన్వ వేసుకుంటాడు. వాడి పేరేంటి? కిరాక్ రాజా, సీమరాజా, మన తరపు మాట్లాడే ఉంటాడు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఇంకేం రాష్ట్రంలో ఇంకేం లేవా, మనం చేసిన లంగాపం చెప్పకూడదు అంటే అది రా. మనం పోలవరం ఆడిదాకా కట్టినామో చెప్పకూడదు, మనం సంజనా సుకన్యతో ఏ విధంగా మాట్లాడినామో చెప్పకూడదు, మనం మసాజ్లు ఏ విధంగా చేసుకున్నామో చెప్పకూడదు, మనం వాడు తిట్టదని చెప్పరా. ఫామ్ హౌస్ లో ఏ విధంగా పనుకున్నామో చెప్పకూడదు. నేను ఒకటే దొరికినాను నీకు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావంటే నాకేం తెలుసు అన్నటువంటి నువ్వు ఒక బఫూనివే. అర్థం కాలేదంటే ఎగతాళి చేస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు అమ్మటి రాంబాబు అని మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా. జన్మలో ఇంకెవరిని కేలకడం ఎక్కడైనా సరే నువ్వు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు. నా గురించి నువ్వు ఎగస్తాలు మాట్లాడినావంటే వేరే రకంగా ఉంటాయి చర్యలు అని చెప్పి పెద్ద వార్నింగ్ ఇది. లడ్డు ముత్యన అవతార ఈగిన సంచారి దేవరా, లడ్డు ముత్యన అవతార ఈగిన సంచారి దేవరా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ